ప్రశాంత్ కిషోర్. ఈయన ఏ రాష్ట్రంలో అడుగు పెడితే అక్కడ రాజకీయాలలో సంచలన మార్పులు వస్తాయి. తన వ్యూహంతో దేశ రాజకీయాల్లో సత్తా చాటి తను పనిచేసే రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తాడు. ఓ పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్ నిలబడ్డాడు అంటే ప్రత్యర్థులు గెలుపు ఆశలు వదులుకోవాల్సిందే. గతంలో నరేంద్ర మోడీని గెలిపించింది ప్రశాంత్ కిషోరే. అంతేకాదు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గెలుపుకి, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ, తమిళనాడు స్టాలిన్, ఈ విజయాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ ఖాతాలోనివే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తి దాడి కూడా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాల్లో భాగమేనని అన్నవారు ఉన్నారు. జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ ద్వారానే 2019 ఎన్నికల్లో గెలిచారు. ఓ వ్యక్తి రాజకీయాల్ని ఇంతలా శాసించగలడా? అసలు ఎవరు ఈ ప్రశాంత్ కిషోర్? రాజకీయ వ్యూహకర్తగా ఎలా మారారు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ అనే పేరు ఉన్నవారికి మంచి పాపులారిటీ వస్తోంది. మొన్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, నిన్న సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నేడు ప్రశాంత్ కిషోర్. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అవటంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయంగా అలజడి మొదలైంది. అసలు ఎవరి ప్రశాంత్ కిషోర్ అని తెగ సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. ప్రశాంత్ కిషోర్ 1977లో రోహ్తాస్ జిల్లా కోనార్ గ్రామంలో జన్మించారు. బీహార్లోని బక్సర్లో చదువుకున్నాడు. ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేశారు. భార్య జాహ్నవి దాస్, వృత్తిరీత్యా ఈమె డాక్టర్. రాజకీయ వ్యూహకర్తగా రావడానికి ముందు ప్రశాంత్ కిషోర్ యుఎన్లో పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్గా పనిచేశాడు. బీజేపీ, కాంగ్రెస్తో సహా వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కోసం వ్యూహాలు రచించాడు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి సహాయం చేయడమే పీకే తన రాజకీయ ప్రస్థానానికి మొదటి మెట్టు. అంతేకాదు, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి సీఎంగా ఎన్నికవటంతో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్రగా వ్యవహరించారు. ఈ గెలుపు పీకేకు విపరీతమైన పాపులారిటీ తీసుకువచ్చింది. 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్, అదేనండి సిఏజీని స్థాపించాడు. ఇది భారతదేశపు మొదటి రాజకీయ కార్యాచరణ కమిటీ. 2014 లోక్సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ గెలవడానికి వ్యూహాలు రచించాడు. బీజేపీ దేశంలో సంపూర్ణ మెజారిటీతో ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో మోడీని గెలిపించడానికి పీకే చాయ్ పే చర్చా చర్చలు, 3D ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, మంథన్, సోషల్ మీడియా ప్రోగ్రామ్స్తో నరేంద్ర మోడీ విజయం కోసం వినూత్న ప్రచారాన్ని చేశాడు. 2014 ఎన్నికలకు ముందు నెలల తరబడి వ్యూహాలు రచించటంలో నరేంద్ర మోడీ బృందంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ప్రశాంత్ కిషోర్ కూడా ఒకరు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ ది మ్యాన్, ది టైమ్స్ రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ అన్నారు కూడా. తరువాత ప్రశాంత్ కిషోర్ నరేంద్ర మోడీతో విడిపోయి సిఏజీని, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, సింపుల్గా చెప్పాలంటే ఐపీఏసీగా మార్చారు. ఈ సంస్థ మంచి సక్సెస్ అయింది. క్లయింట్లకు వరుసగా విజయాలు అందించారు. అనేక సంచలనాలు తన ఖాతాలో వేసుకున్న ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం రాజకీయాలలోనే ఉంటానని, ఈ ఫీల్డ్కు తిరిగి రానని బహిరంగంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ తన మార్కు వేశారు. 2019 ఎన్నికల్లో రావాలి జగన్, కావాలి జగన్ అనే థీమ్ స్లోగన్తో జగన్ కటౌట్ సైజుల్ని పెంచి తనదైన వ్యూహాలతో బ్లాక్ బస్టర్ విక్టరీని ఇచ్చాడు పీకే. తమ పార్టీ ఓటమికి ప్రధాన కారణం పీకే అని తెలుగుదేశం పార్టీ అధినేత చెప్పకనే చెప్పాడు కూడా. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ ములాఖత్ ఏపీలో సంచలనం రేపింది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి పనిచేసేందుకు పీకే ఆసక్తి చూపినా చంద్రబాబు అంగీకరించలేదని చెబుతారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత పీకే విషయంలో చంద్రబాబు చాలా విమర్శలు చేశారు. ఇప్పటికీ ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్కు పనిచేస్తోంది. మరి పీకే చంద్రబాబుతో ఎందుకు భేటీ అయ్యారో కాలమే సమాధానం చెప్పాలి. దేశంలో రాజకీయ పార్టీలకు ప్రధాన స్ట్రాటజిస్టులుగా ఉన్న సునీల్ కనుగోలు, రిషిరాజ్, రాబిన్ శర్మ సహా పెద్దగా లైమ్లైట్లోకి రాకుండా ఇతర పార్టీలకు పనిచేస్తున్న స్ట్రాటజిస్టులు ఎక్కువ మంది ఐపాక్ నుంచి వచ్చినవారే. సునీల్ కనుగోలు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పనిచేశారు. తన వ్యూహాలతో తెలంగాణలో గెలిపించారు. అంతేకాదు, ఇప్పుడు టీడీపీ స్ట్రాటజీల్ని చూస్తున్న రాబిన్ శర్మ కూడా పీకే శిష్యుడే. ఇక పీకేని నడిపిస్తున్న రిషిరాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
వీరంతా ప్రొఫెషనల్గా పనిచేస్తారని, ఏ పార్టీతో ఒప్పందం చేసుకుంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందని ట్రేడ్ మార్కుని క్రియేట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ రూరల్ ఏరియాలపై బాగా దృష్టి పెట్టి అక్కడున్న సమస్యలను లైమ్లైట్లోకి తీసుకువచ్చి వాటినే ఆయుధాలుగా వాడుకుంటారని ఆయన పనిని దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్కు సచివాలయాలు, ప్రజల వద్దకే పాలన వంటి స్ట్రాటజీలు కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినవే అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐపాక్ వైసీపీకి పనిచేస్తోంది. ఈ టైంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేతను కలవటానికి గల కారణాలు ఏంటా అని ఇటు వైసీపీ నేతలు, అటు టీడీపీ శ్రేణులు మళ్లగుల్లాలు పడుతున్నారు. భేటీ అనంతరం ఇది రాజకీయ మీటింగు కాదు అని అటు ప్రశాంత్, ఇటు చంద్రబాబు ప్రకటించినప్పటికీ ప్రజలలో అనుమానాలు మాత్రం తీరలేదు. ఈసారి ప్రశాంత్ కిషోర్ గట్టిగానే ప్లాన్ చేశాడని అంటున్నారు. మరి ఆయన ఏం ప్లాన్ చేసుకున్నారో, చంద్రబాబుతో ఎందుకు భేటీ అయ్యారో, ఏం మాట్లాడుకున్నారో అనేది వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు తెరిస్తే తప్ప ఎవరికీ తెలియదు.